చదువుతారు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరము అత్యున్నతమైన సింహాసనము ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొని ఆయనకు పైగా శరీరములు నిరీక్షులు ఒక్కొక్కరికి 6 రెక్కలు ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకుంటూ రెండుతో ఎగురుచుంది. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో జ్ఞాన ప్రతిగానములు చేయుచుంది. వారి కంఠస్వరం వలన గర్భ కొమ్మల పునాదులను కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో నేను ఎంత అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును నేను నశించుతాను. రాజు సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూసిననుకుంటుని. అప్పుడు ఆ శరీరములో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పుని చేత పట్టుకొని నా యొద్దకు ఎదురు వచ్చి నా నోటిని దాన్ని తగిలించింది. ఇది నీ పెదవులకు తగిలింది కదా, నీ పాపములకు ప్రాయశ్చిత్తమైనది, నీ దోషములు దొరికిపోయినని అని. అప్పుడు నేను ఎవరిని పంపితును, మా నిమిత్తము ఎవరు పడిపోవని ప్రభు సెలవుగా వెంటనే అంతటి నేను చిత్తగించము నేనున్నాను. నన్ను పంపవనుగా ఆయన నువ్వు పోయి ఈ జన్మ తిట్లను మీరు నిత్యము నిలిచుందరు కానీ గ్రహించకుందరు, నిత్యము చూచుదురు కానీ తెలుసుకొనకుందరు. వారు కనులతో చూసి శివుడితో హృదయం గ్రహించి మనసు స్వచ్ఛత పొందకపోవట్లు ఈ జనుల హృదయం పొరుగు చేసి వారి చెవులు మందపరిచి వారి కనులను ఊహించిందని చెప్పాను. ప్రభువా ఎన్నాళ్ళ వరకు నేను అడిగాను, ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇళ్లను పాడగల వరకు దేశము భక్తిగా వీడువాను. మనుషులకు దూరంగా తీసుకొని పోయినది దేశం నిర్జనమైన స్థలములు విస్తారమవును ఆరాము జరుగును. దానిలో అదియో మాత్రమే విడవబడిన ఆ దిగులు నాశనం. సింధూరు మస్తక వృక్షములు నరకబడి తర్వాత అది మిగిలి మొద్దు వలె ఉన్నది. అతి మొద్దు నుండి పరిశుద్ధమైన సింధులు పుట్టెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ 13 వచనాలు ఎందుకు చదివించారంటే ఇంకా చాలా సంగతులు ఇందులో మనకు చాలా అవసరమైంది. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే పరిశుద్ధతను కోరుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రతి మనసులో 3-3 కలిసి ఉంటారు. 3 భావాలు అంటే 3 మనసులు, 3 హృదయాలు, 3 ఆలోచనలు ప్రతి మనసులో ఉంటాయి. ఆ 3 ఆలోచనలే ఇప్పుడు స్పష్టంగా ఇప్పుడు మనం చదువుతున్నట్టు 9వ వచనంలో స్పష్టంగా రాసుకుంటూ వచ్చారు. నిత్యము విద్యులు కానీ గ్రహించారు వారు ఒక భాగం కలిగిన వారు, నిత్యము చూసిదురు కానీ వారు తెలుసుకున్నారు వారు 2వ భాగం కలిగిన వారు కన్నులతో చూసి చెవులతో ఉండి హృదయం గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత కోల్పోయినట్టు ఈ జనుల హృదయం కృప చేత వారి చెవులు మందపరచబడి కనులు మూయబడి. ఇది 3వ. దేవుని స్తోత్రం. ప్రతి మనసులో ఈ 3 రకాల వ్యక్తులు ఉంటారు. దేవుని స్తోత్రం. ఈ 3 ఖచ్చితంగా నాలో ఉంటారు, మీలో కూడా. కానీ విని మట్టుకు విని చూసిన మట్టుకు చూసేవాళ్ళు
పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిరోజు ఏదో ఒక సమయంలో పరిశుద్ధ దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు 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 ఎప్పుడైతే నీ నోట ఆ మాట ఉందో నువ్వు పరిశుద్ధపరచబడమే కాక దేవుని అభిషేకం కూడా నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. అభిషేకం అనేది ఒకరి నుంచి వచ్చేది కాదు, అది తండ్రి అయిన దేవుడి యొద్ద నుంచి మాత్రమే రావాలి. ఒకవేళ ఒకరి నుంచి రావటానికి కూడా అభిషేకం పొందిన వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి. పొందుకోవడం తపన కలిగిన వ్యక్తి కూడా ఆ హృదయము, ఆ మనస్సు, ఆ పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా. మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్తాడు, నాలో ఉన్న అభిషేకము ఎవరి మీద వస్తుందా? మన మీదకి వస్తుంది, దేవునికి ఇస్తుంది. అది క్రొత్త అభిషేకం అంట, అది నిత్యము నిలుచుండే అభిషేకం. ఈ అభిషేకం మనం పొందాలంటే ఖచ్చితంగా ఏం చేయాలట? మనము పరిశుద్ధత కలిగి. ఆయన ఉజ్జియా చనిపోయిన తర్వాత యెషయా ప్రవక్త ఒక దర్శనాన్ని చూశాడట. ఈరోజు ఎంతమంది దర్శనాలు చూస్తున్నాం? రాత్రి కూడా చెప్పాడు కదా, ఎంతమంది కళ్ళకు అంటున్నాం? ఎంతమంది పరిశుద్ధ జీవితం కోసం పాకులాడుతున్నాం? ఎంతమంది ఎల్లప్పుడూ దేవుని అభిషేకం కలిగి ఉండాలి, దేవుని ఆత్మ కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని సముఖంలో ఉండాలి, క్రమము తప్పకుండా సమయాన్ని పాటించాలి అనే ఆతృత సంఘాల్లో లేదు ఈరోజు. అలాగే కుటుంబాల్లో ఉందంటే కుటుంబాలు కూడా సంఘం చల్లారిపోతుంది, ఆత్మలు చల్లారిపోతున్నాయి. సంఘంలో ఉద్యమం లేదు, కుటుంబంలో పట్టుదల, విశ్వాసంలో పట్టుదల, దాని మంట లేదు. వారు ఈ మంట తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? దేనికి కారణం అంటే మన సొంత పనులకి ఎక్కువగా మనం చూసుకుంటున్నాం. ఎక్కువ సొంత పనుల మీద మనసు పెడుతున్నాం. కాబట్టి సమయం పనులకి ఇస్తున్నాము కానీ దేవునికి పరిపూర్ణమైన సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. అందుకనే సంఘాల్లో కూడా ఉద్యమం రాలేదు. ఒకవేళ సేవకుడు ఎవరైనా ఒక ఆత్మ సేవకుడు కానీ అభిషక్తుడని కలిగి ఒక గట్టిగా భావంతో సంఘాన్ని రేపాలని చూసిన ఒంటరిగా సహకరించి పరిచయం చేసి వెనక నుంచి సహాయం చేసి ఆ ఉద్యోగిని పొందుకోవాలి, అభిషేకాన్ని పొందుకోవాలన్న వారు కూడా అసలు లేదు సంఘాలు నిర్వహిస్తుంది. అందుకనే సంఘాలు మండట్లేదు, సంఘాలు చల్లారిపోతాయి. హల్లెలూయా. ఒక మనిషి యొక్క ప్రార్థనా జీవితము సంఘాన్ని కడుతుంది, దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితము కుటుంబాన్ని కడుతుంది. ఇంతకుముందు కూడా చెప్పాలి, ఒక వ్యక్తి ప్రార్థన తనకు తాను ఆత్మీయ స్థితిలోకి దేవుడితో ఏకం చేస్తుంది, సంధి చేస్తుంది, సమాధానపరుస్తుంది, క్రీస్తులో ఏకం చేస్తుంది. హల్లెలూయా. మరి ఈరోజు నేను ప్రార్థన చేయాలి, నేనైనా ప్రార్థన చేస్తాను, నువ్వే చేయి, నీకు ఇచ్చారు ఆ భాగ్యం. అది భాగ్యంగా ఎంచుకోవాలట. అది ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు, మీరు భాగ్యమును సంపాదించుకోవడానికి ఏం కావాలట? సామర్థ్యత. నాకు ఈ భాగ్యం క్రీస్తు దగ్గర నుంచి తెచ్చుకోవాలంటే ఏం కావాలంటే 8:18లో చెప్తాడు, ఏం కావాలట? సామర్థ్యత కావాలట. నేను పొందుకోవాలని సామర్థ్యత రాకుండాలి. మరి భాగ్యం ఎక్కడ ఉంది? మనోహరమైన స్థలములలో ప్రభు దగ్గర ఉంది. నీకు ఆ పాలు నీకు కావాలి, ఆ తేరు నీకు కావాలి, ఆ శ్వాస భాగం నీకు కావాలి, ఆ పానీ భాగం నీకు కావాలని నువ్వేం చేయాలట? ఖచ్చితంగా ఆ శ్వాసం కొరకు నువ్వేం చేయాలి? సామర్థ్యత నాకు ఈ ప్రభు అని అడగాలి. అంటే సామర్థ్యత నేను కలిగి ఉండాలి. ఏది ఎక్కడ? ఈరోజు యెషయా తన ఆకాశం వైపు కనులెత్తి చూసినప్పుడు షెవేర్లు కెవేర్లు కనపడుచున్నప్పుడు దానికి పైగా ఉన్నప్పుడు అత్యున్నత సింహాసనుడు ఆశ్రయుడు దేవుడు దేవదూతలట పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొని ఆడపడుచున్నాయని. ఇది చూసినప్పుడు యెషయాకి వేదన కలిగింది, బాధ కలిగింది. ఏముంది యెషయాలో అంటే ప్రియులారా, మీరు గమనిస్తే యెషయా స్పష్టంగా ప్రవక్త అయినా ఒప్పుకుంటున్నాడు, నేను ఎంత అపవిత్రమైన పెదవులు
వాడును. పాపం ఆయన ఏర్పాటు చేస్తుంది, దోషం ఏర్పాటు చేస్తుంది, అపరాధం ఏర్పాటు చేస్తుంది, శాపం ఏర్పాటు చేస్తుంది. హల్లెలూయా. దీనివల్ల బయటకు రాకపోతే ఏమైపోతాడు? నరకానికి పాత్రుడైపోతాడు, నరకంలోకి వెళ్ళిపోతాడు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు, అగ్నిలో కాలిపోతాడు. ఇది ఎలాంటి అగ్ని అంటే యుగ యుగాలు అగ్నిలో నీ దేహం అంతా కాలిపోతాడు. అయ్యో బొబ్బలు పెడతావు, గోల అల్లరి చేస్తూ రక్షించేవారు లేరంటే నిన్ను రక్షించడానికే తన అతి కుమారుని ముందుగా తండ్రి దేవుడే స్వయంగా సుఖాగా తన ప్రవక్తలను, తన దాసులను, తన ఏర్పాటు చేసుకున్న జనంగా నీ కోసం నా కోసం పంపించాడు. నువ్వు అగ్నిలోకి వెళ్ళే వరకు కూడా నాకేమి పట్లనటువంటి పాపం ఏంటి, దోషం ఏంటి, అతిక్రమం ఏంటి, అపరాధం ఏంటి అని నువ్వు సమర్థించుకుంటే ఆ రోజు తప్పించడానికి దేవుడు కూడా ముందుకి రాడు. నేను ఎప్పుడు చూడలేదే, నేను ఎక్కడ కలుసుకోలేదే. దేవుడికి స్తోత్రం. ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోకానికి చేర్చబడు. దేవుడికి స్తోత్రం. మన జీవితంలో ఖచ్చితంగా దర్శన భావం కలిగి ఉండాలి, కలలకనే భావం మనం కలిగి ఉండాలి. ఈ ప్రత్యక్షత నువ్వు పరిశుద్ధంగా ఉండి పోరాటం చేస్తున్నప్పుడు దేవుడు మనకున్న నిద్రమత్తు విడవాలి, మనకున్న స్వామర్థం నుంచి బయటకు రావాలి, బద్ధకష్టం నుంచి విడుదల పొందాలి. కొంత సందర్భంలో నీరసం వచ్చి మంచం మీద అటు తిరుగుతాం, ఇటు తిరుగుతాం, బొత్తక మీద తిరిగినట్లుగా తిరుగుతాం, కానీ లేచి ప్రార్థన చేయాలి. నాకు మధ్యాహ్నం ప్రార్థన చేసి కొంతసేపు వాక్యం చదివి అలా కన్ను మూసాను. ఎందుకంటే నేను సాప్ మీద పడుకుంటాను, కోసం ప్రార్థన ఎక్కువ బాగా అలసిపోయి ఉన్నాను. అలా జారపడుతున్న ఒక దర్శనం విషయం నాలో ఒక ఉన్నతమైన ఏదో బలహీత ఉంది ప్రభా అని నేను ప్రార్థన చేసుకోవడం, ఆ బలహీత పోయింది. దేవుని స్తోత్రం. చెప్పడానికి ఎందుకు మనకు సిగ్గు? ఇది సత్యం. నేను కలుగుంటే కదా మీరు నా వలే ఉంటారు. మనం దాచుకుంటే మనం సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం సంఘం బలపరచబడాలి, సంఘం మండించబడాలి, సంఘం ఉద్యోగంలో రావాలి, సంఘం మండుతూ ప్రకాశించాలంటే నేను మండుతూ వాళ్ళు మండమని చెప్పాలి. నేను రగిలించబడుతూ నేను ఉజ్జీవంగా ఉంటూ వాళ్ళు ఉజ్జీవపరచాలి. నేనే సల్లారిపోయి, నేనే జారిపోయి వస్తున్నారా, వెళ్తున్నారా, ఇచ్చింది తీసుకుంటున్నారా అని ఏమంటాడు? 10వ భాగం కూడా అది వేరుపరిచినప్పటికీ అది కూడా నాశనమే. విషయ 10వ భాగం ఇస్తే దాన్ని ఏం చేశాడట? అది కూడా నాశనం అయిపోయింది. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దేవుని దర్శనం యెషయా చూసిన 3 కోణాలు, 3 చూశాడట యెషయా ప్రవక్త. కొంతమంది ఎలాంటి వారు అంటారంటే ప్రియులరా, ఈ 3 కోణాల్లో కొంతమంది అట వారు ఒప్పుకోరట. కొంతమంది యేసుప్రభు దేవుడిని ఒప్పుకొని ఇష్టపడరు. యేసుప్రభు దేవుడిని ఒప్పుకొని ఒక పక్కన పెడితే వారి పాపాలను ఒప్పుకోనికి ఇష్టపడరు. దేవుని స్తోత్రం. ఇది మొదటి కోణం అంట. ఏంటంటే వారు ఒక మనిషి నేను పాపిని సంగతి ఒప్పుకోడట. హల్లెలూయా. రెండవది ఏం చెప్తాడో తెలుసండి? రెండో వ్యక్తి ఆ పాపాలు కడుక్కోడానికి ఇష్టపడ్డాడు. ఇటు దేవుడిని ఒప్పుకోడానికి ఇష్టపడ్డాడు, వీడు ఆ పాపాలు కడుక్కోడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. 3 ఖచ్చితంగా మనలో ఉంటారు. అదే కదా చెప్పడే. చూస్తారు, వింటారు, కానీ వాళ్ళు ఆచరించారు. హల్లెలూయా. ఈ 3వ వ్యక్తి ఎలాంటి తెలుసండి? అవసరమే, అంతర్గతమందు యుద్ధం చేయడం అవసరమే. ఇది దేవునికి మాత్రమే సాధ్యం. దేవుని కలుగున్నప్పుడు పాపముతో సారబేరాలు ఆడమంట. బేరసారాలు ఏమి? పాపం మన దగ్గరికి వచ్చి నువ్వు నమ్ముకున్న వ్యక్తి కంటే నేను ఎక్కువ ఇస్తాను నీకు రక్షణ. యేసుప్రభుని తీసుకొచ్చి ఆ కొండ మీద కూర్చోబెట్టి చూడు ఈ లోక రాజ్యాలన్నీ సభ్యులు అంటాడు. ఈ లోక రాజ్యాలు చూడు, ఈ లోక భాగ్యం చూడు. కొండ చివరకు తీసుకెళ్ళిపోయి అగ్గుడి పైకి తీసుకెళ్ళి ఆ కొండ నుంచి వెళ్ళిపోయాడు. యేసుప్రభుని ఉండిపోయాడా? ఏమన్నాడంటే అపవాదికి
నిన్ను చూస్తే మునిగి పుట్టాలట. దేవునికి స్తోత్రం. అపవాదిని వ్యక్తట మనల్ని చూస్తే వాడికి వణుకు పుట్టాలట. వాడితో బేరసారాలు పెట్టుకోకూడదు. మన ఆత్మీయ జీవితం విప్లవాత్మకంగా ఉండాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమవుతుందో తెలుసా? అపవాదికి సరెండర్ అయిపోతాం. ఏదో మనమే భక్తి పనులని, మనమే దయాకరుణావాత్సల్యత కలిగినట్లుగా మనం ఏమైపోతుంటో సంఘం మధ్య, తోటి వారి మధ్య, సమాజం మధ్య మనకంటే గొప్ప కరుణామూర్తి ఎవరో లేడన్నట్టుగా వారి మధ్యన వాళ్ళతో సహవాసంలోకి వెళ్ళిపోతారు. మంచి అనిపించుకోరుగా. ఈ మధ్య మన సేవకులు కొంతమంది ఉన్నారు, పేర్లు చెప్పను కానీ నేను ఈ మధ్యకాలంలో 2-3 సార్లు రీలు చూసినప్పుడు ఆ వ్యక్తి 2-3 సార్లు కూడా నాకు కనపడ్డాను. ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తితో డిబేట్ కూడా జరిగింది. ఆ డిబేట్లో కూడా తను సిగ్గుపడ్డాడో లేకపోతే నేను చెప్పింది కరెక్ట్ అనుకున్నాడో తెలియదు, కానీ ఏదేమైనా ఆయన చెప్పింది తప్పే. ఈరోజు ఆ వ్యక్తి ఏం మాట్లాడతాడంటే, నేను చూసినప్పుడు నువ్వు వెళ్ళి ఆ కొట్టుదారు బియ్యం తెచ్చుకుంటున్నావు కదా, అక్కడ పూజిస్తారు కదా, ఆ పూజ చేసేటప్పుడు ఆ బియ్యం తెచ్చుకుని పొయ్యి మీద అనుకున్నామంటే అది వారి యొక్క ఆచారమా సిద్ధాంతమా అన్నది నువ్వు పక్కన పెడితే దాని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడలేదు. పొయ్యిలో కర్ర కావాలి, నీళ్ళు కావాలి, ఇవా వాక్యాలు, ఇవా మనకు అవసరమని. నేను తప్ప వేరకు దేవుడు లేడు. నువ్వు సహవాసం చేయి. నీ సహవాసం ఎలా ఉండాలి? వారు నీవనే మారినట్టు ఉండాలి, కానీ నువ్వు వాళ్ళ మారినట్టు ఉండవాడు. మీకు అర్థమైంది నేను చెప్పింది? వాళ్ళు భూమి పూజ చేయండి, మీకు అర్థమవుతుందా? వాళ్ళు మొదలే పెట్టి ప్రభు ఏమన్నాడు? అర్పించిన దాన్ని మీరు తినొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళకి ఏం పని ఉండదా? వ్యవసాయం చేసి మన రైతులకి ఏం పని ఉండదా? పంటంతా తీసుకెళ్ళి అక్కడే పోతారు. మరి నువ్వు అర్పించావుగా? అర్పించలేదు. ఏ పేరు కయ్యోడు అర్పించలేదా? ప్రథమైనది ఏదుందో అది మొదటది తీసుకున్నాడు. ఒక మామిడి చెట్టు ఉందండి, మొదటగా అనేకమైన కాయలు కాయవచ్చు. అందులో నిలుచున్న కాయ ఒకటది మనకు తెలియదు. ఏదో ఒక కాయ చేతికి వచ్చి తీసుకొచ్చి ఆ చెట్టు మొదటి పొలం తీసుకున్నాం. దేవుడి దగ్గర లేకపోతే మూలలో ఏదో ఒకటి ఉంటుంది కదా, ప్రత్యేకించబడతానికి కల్పిస్తాం. చెట్టుకాయలన్నీ తీసుకెళ్ళి పెడతామా? మన బోధలు ఎలా ఉన్నాయంటే మెప్పు పొందడం కోసం ఉండకూడదు బోధ. నీకు అర్థమైందా నేను చెప్పిన? ఇతరులు మెచ్చుకోవాలి, ఇతరులని పొగడాలి, ఇతరులని కనపరిచినట్లుగా ఉండకూడదు నీ బోధ. దేవుడే కనపరచబడాలి, దేవుడి నామమే హెచ్చించబడాలి. దేవుడే, నువ్వు కాదు. నువ్వు మనిషి. నువ్వేమైనా కొత్తగా ఇస్తున్నావంటే నీ బ్రతుకులో ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇచ్చిందల్లా ఆయన ఇచ్చేశాడు. తిరిగి నీ మెప్పు కోసం, నీ ఘనత కోసం నీవు అన్యుజనుల దగ్గర అబ్బా ఈ పాస్టర్ గారు బాగా చెప్పాడు, ఇలా చెప్తే మేము వద్దంటామా? వాళ్ళ పుస్తకంలో వాళ్ళు చెప్పిన మేము వద్దంటామా? దేవుడు చెప్పేది అదే కదా. అసలు వాళ్ళ జోలికి ఎందుకు? ప్రభు చెప్పేది అదే. ఏమంటున్నాడు? నీకు పరిశుద్ధ గ్రంథంలో ఏ వచనం అయితే ఇచ్చానో, ఏ వాక్యం అయితే ఇచ్చానో, ఏ మాట అయితే ఇచ్చానో అది నువ్వు ప్రకటించు. వాళ్ళు బలిడర్పిస్తే నీకెందుకు? వాళ్ళ గుడి దగ్గరికి సాగరపడితే నీకెందుకు? వాళ్ళ గుడిని అష్టపుష్టంతో తయారు చేసి అందంగా చేసి మాకు దేవుడిని మొక్కితే నీకెందుకు? నేను నీకు దేవుడని నువ్వు అంగీకరించావు, దశాలంతే. నువ్వు ఆ పనే చేయి. ఇతరుల అవమానకరంగా, ఇతరులకి ఏళనకరంగా, ఇతరులను దుఃఖపరిచినట్టుగా, ఇతరుల బాధ పెట్టినట్టుగా నువ్వు చేయి. ఇది పాపమే. ప్రభు చెప్తున్నమాట. ఏమన్నాడు? ఇది కూడా ఆయన ఏమన్నాడు? నిన్ను హింసించే వరకు ప్రార్థించు, నిన్ను బాధించే వరకు ప్రేమించు. మరి నువ్వేం చేస్తున్నావు? పూర్తిగా ఇటు క్రీస్తును అనుసరించే వాళ్ళందరినీ బాధ పెడుతూ నీ మెప్పు కోసం వాళ్ళని గనపరుస్తుంది. ఘనత ఎవరికి రావాలి? మరి ఇప్పుడు ఎవరికి వస్తుంది? దేవుడు నాకు రావలసిన ఘనత ఏమాయను, నాకు రావలసిన మహిమ ఏమాయను. మనం ఏం చేస్తున్నాం? క్రీస్తుని అంగీకరించినట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో నిజమే వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా, ముఖ్యంగా దేవుడు ఏమంటాడంటే నేను ఇచ్చిన ఈ గ్రంథంలో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా నామమున
పొందండి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేనే మీకు. ఎవరన్నాడు? ఎవరైతే మారు మనసు పొంది బాప్తీసం పొంది రక్షణ పొందుతారో వారికి దేవుడే అన్నాడు. నువ్వు వస్తే నీకు దేవుడే. నులువెచ్చగా ఉండొద్దు అన్నాడు. అవునంటారా కదా? నులువెచ్చగా ఉండొద్దు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. ఇటో ఈ పడవ మీద ఆ పడవ మీద కాలేసి తెరవవుతుంది, ఏదో పడవ మునిగిపోద్ది. నువ్వు అప్పుడు నువ్వు ఎక్కడ పడతావు? బురదలో పడతావు. అదే ఆరణ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకోలేవు, నువ్వు కడుక్కోలేవు. అవసరమైన దాన్ని దేవుని సన్నిధిలో పొందుకొని అడగడానికి ఇష్టపడవు. హల్లెలూయా. నువ్వు ఒప్పుకున్నప్పుడు, నువ్వు కడుక్కున్నప్పుడు, దేవుడిగా నువ్వు అంగీకరించినప్పుడు, నీ పాపాలు నువ్వు కడుక్కున్నప్పుడు నీకు అవసరమైనది దేవుడు ఇవ్వడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అదే పరలోక రాజ్యం. ఆమేన్. పరలోక రాజ్యం నీకు కావాలంటే నీ పాపాన్ని విడిచిపెట్టు అన్నాడు, నీ దోషాన్ని కడుక్కో అంటున్నాడు. ప్రభు నేనే దేవుడిని ఒప్పుకోమంటున్నాడు. దేవుడు కావాలి, పరలోక రాజ్యం కావాలంటే లెక్కింపు శక్తిని కాని జన సమూహంలో నువ్వు ఉండాలనుకున్నప్పుడు, పైన ప్రతి దర్శనానికి నువ్వు యోగ్యుడిగాను, అంతర్గతమైన దేవుడు ముఖ దర్శనం చూడాలనుకున్నప్పుడు, పరలోక దర్శనం చూడాలనుకున్నప్పుడు, ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క స్వరమును వినాలనుకున్నప్పుడు, ఆయనతో కలిసి నడవాలనుకున్నప్పుడు, యెషయా కంటే గొప్ప భక్తులు కాదు కదా మనం. ఆయన సరాసరి చూస్తున్నట్టు ఆయన వైపు. ఆయనలో ఏం కనపడిందంటే యెషయా యొక్క పాపాలన్నీ అయ్యో అన్న. మనకుందా బాధ? వ్యాధం ఉందా? దుఃఖం ఉందా? ఏమీ లేదయ్యా. చక్కగా మొదలుద్దాం టైంకి. రోమా 6:6 చూడండి, ఒక మాట మీకు చెప్పిన ముందుకు వెళ్తాను. చెప్పేస్తారు, అది చదువు వాక్యం చెప్పము, టైం సరిపో. ఏమనగా మనం పాపమునకు దాసునము కాకుండా పాప శరీరం దేవుని స్తోత్రం. ప్రాచీన స్వభావం, పాపపు స్వభావం క్రీస్తుతో పాటు కూడా మనం బ్రతుకుంటాం కానీ సిలివేసేసారు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఏం తెలుసుకున్నట్టు నవీన స్వభావం, నూతన స్వభావం. ఇంకా నువ్వు పాపంలో ఉన్న మాట్లాడితే ఇంకేం చెప్తావు? నువ్వు మనుషుల మెప్పు కోసం కాదు, నేను మెచ్చుకుంటాను. నువ్వు మెప్పు పొందడం నువ్వు పనులు చేయక నీ పాపాన్ని ఒప్పుకో. ప్రభుత్వం ఒప్పుకున్నాడుగా, యెషయా ప్రభుత్వం ఒప్పుకున్నాడుగా, దాన్ని విడిచిపెట్టాడుగా. నేను ఎంత భయంకరమైన పరిస్థితి కలిగి ఉన్నాను, పాపం పోవాలంటే ఏం చేయాలి, నీ దోషం పోవాలంటే ఏం చేయాలంటే, అక్కడ దోత ఏం చేసిందట, ఒక ఎవరైతే ఏం చేసింది, ఒక దోత ఎగురుకుంటూ వచ్చి బలిపీఠ మీద నిప్పు తీసి తన నోటికి అందించగా ఆయన పెదవుల కాల్చబడి, ఇక నుంచి నీ పాపం అంతా కడిగి వేయబడును, నీ దోషం అంతా క్షమించబడును, ఇక నువ్వు పరిశుద్ధుడివే, దర్శనాలు చూసే యోగ్యత కలిగిన వాడివే, కళ్ళ కండానికి అర్హుడివే, అభిషేకం నీ మీద నిలిచి ఉండడానికి నువ్వు ధన్యుడివే. హల్లెలూయా. మరి ఏది అభిషేకం? అభిషేకము కలిగి లేకపోతే, అభిషేకం అనేది నువ్వు పొందుకోకపోతే నీవు దేవుని సహవాసంలో లేనట్టే. హల్లెలూయా. ఇంకెక్కడ ఉన్నావు? చీకట్లో ఉన్నావు, మరణ ఛాయలో ఉన్నావు. దేవుని స్తోత్రం. సిలువేయబడ్డ క్రీస్తుతో పాటు నీ ప్రాచీన స్వభావమును, నీ బాహ్య పురుషులను నేను తీసుకెళ్ళి అక్కడ సిలువ మీద వేసేసాడు. నువ్వు బ్రతుకుంటాడు. ఎందుకంటే పౌలు గారు అంటారు, లోకంలో సచ్చిన వాడి వలె క్రీస్తులో బ్రతుకుండు. ఇప్పుడు నువ్వు క్రీస్తులో నవీన స్వభావం ధరించుకొని క్రీస్తులో బ్రతుకున్నావు. దేవుని స్తోత్రం. మార్కు 10:51 సరి చూడండి. మార్కు సువార్త 10:51 త్వరగా. యేసు నేను నీకేమి చేయకూర్చునని వారిని అడగగా, గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అన్నాడు. హల్లెలూయా. ఏంటండి ఎంత అద్భుతం అండి. అక్కడ ఉదాహరణకి ఇది ఉదాహరణగా ఇది సత్యం. ఇప్పుడు ఆ గుడ్డివాడికి ఏం కావాలి? కనులు కావాలి. ప్రభువుని అడుగుతున్నాడు. సో
సరే నీకు ఏది కావాలో అది ఇస్తాను. ఆ అధ్యాయం అంతా చదివితే చివరిలోకి వచ్చిన తర్వాత ఆయన చివరి మాటలో రాయబడి ఉంటుంది 52వ వచనంలో ఆయన స్వస్థత పొందుతాడు, ఖచ్చితంగా ఆయన విడుదల పొందుతాడు, దేవుడిని స్తుతించుకుంటూ దేవుడితో వెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది యాక్షన్. గుడ్డివాడు అక్కడ ఉన్నాడు, ఎరుకో ప్రాంతం వెళుతున్న యేసు ప్రభువు వచ్చేపోయే మార్గం దగ్గర ఉన్నాడు. ఆయనకి ఏం కావాలంటే ఎప్పుడు కూడా నలుగురు ఎవరొకరు తీసుకొచ్చారు, గొడ్డేసుకుంటేవాడు, దాన్ని కూర్చొని వెళ్ళిపోయారు అందరూ అడుగుతుండేవాడు. దేవునికి స్తోత్రం. ఒక సమయం వచ్చింది, నజరేతుల వారట దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి మార్గంకి వెళ్తాడంటే ఆయన వెళ్ళడానికి ఈ గుడ్డివాడికి అవకాశం లేదు. ఆ మార్గంలో వచ్చాడు కదా, ఇప్పుడు నా పాపాన్ని కానీ, నా దోషాన్ని కానీ, నా మీద ఉన్న శాపం కానీ, నా గుడ్డితనాన్ని కానీ, నా అంగర్వైక్యాన్ని కానీ తీయగలడానికి ఇప్పటిదాకా ఎవరికి సాధ్యం కాలేదు. కానీ నా దేవుని కుమారుడట. హల్లెలూయా. నీకేం చేయకూడదంటే నా కన్నులు కావాలి. అలాగే కన్నులు ఎప్పుడైతే వచ్చే దిక్కుమని లేచి తన ముందున్న బట్ట పారేసి ప్రభుని స్తుతించుకుంటాడు. నీ పాపాన్ని విడిచిపెట్టడానికి నిజంగా నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి నీ కన్నులు ఇంకా మూతపడే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పాపాన్ని వెంబడిస్తున్నావు, నీ మనోనేతను పిడితనంతో కలిగి ఉంది కాబట్టి పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టలేక అందుకేమన్నా కనులు నుండి కూడా అది తెరుచుకోరు. కనులు వారి క్రొవ్వుల మందకు వలె ఆ గుండె ఏమైపోతుంది, మందబారిపోయిందట. విడుదల పొందాలి. సంవత్సరాలు నడుస్తున్నాయి, వాక్యం చెప్తారు దోషలు, సంవత్సరాలు తలబడుతున్నాయి, కానీ వాక్యం మనలో ఉందని పేరు వేసి ప్రభు నమ్ముకున్నాం. అంత మాత్రాన నీవు పరలోక రాజ్యంలో దేవునితో లెక్కింపు సభ్యం కాని జనసమూహంలో ఉంటానని మాత్రం నువ్వెప్పుడు ఆశించు. పరలోక రాజ్యము నీకు కావాలి, ప్రభుత్వం నువ్వు ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు. ఈ భూమి మీద నువ్వు బ్రతికినంతకాలం నువ్వు తీసుకున్న రక్షణ ఏంటో తెలుసా? పరిశుద్ధమైన రక్షణ. నువ్వు పొందుకున్న రక్షణ ఏంటో తెలుసా? నీకోసం ప్రాణం పెట్టిన రక్షణ. నువ్వు కలుగున్న కృప ఏంటో తెలుసా? నీ స్వరూపం కాదని ఆయన స్వరూపం నీకు ఇచ్చి నీ దౌర్భాగ్యమైనటువంటి దరిద్రాన్ని నీ రూపం నా రూపం ఆయన మీద తీసుకొని ఒక మాటలో చెప్పాలంటే ఆయన అందమైన స్వరూపం ఇచ్చి నిన్ను జనసమూహం మధ్య నిలబెట్టాడు. స్తెఫను చూడగానే ఏమైంది? 4వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో ఆయన చూసినప్పుడట దేవదూత వలె కనిపించిందట. అలాగే నేను చూడాలని దేవుని ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రకరకాలుగా మనం ఎలా పడతారో మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. కానీ ఒకసారి 139 కీర్తన మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 23, 24 వచనం కూడా మనం చూస్తున్నప్పుడు చాలా చక్కటి మాటలు ఉంటాయి. రెక్కల కట్టుకొనట పాతాళంలో నేను పడుకున్నాను. ఏంటంటే పాతాళంలో నేను పడుకున్నా సరే అక్కడ కూడా నువ్వు ఉన్నావట. దేవుని స్తోత్రం. రెక్కల చాపిని ఎగిరిపోదామన్నా అక్కడ కూడా. దేవుడికి అసాధ్యమైన దేవనే ఉందా అంటే ఏమి లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. 8, 9, 10 వచనాలు కూడా మాట్లాడతారు. 23, 24లో కూడా చాలా అత్యున్నతమైన విలువైన మాట. ఇదంతా ఏంటంటే నువ్వు పాతాళం అంటే ఇప్పుడు దాకా లోకములనే అంధకారంలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, దోషంలో ఉన్నావు, అపరాధంలో ఉన్నావు, పట్టబడుతున్నావు, బాధింపబడుతున్నావు, వేధింపబడుతున్నావు, కొట్టుమిట్లు ఆడుతున్నావు, గిల కొట్టుకుంటున్నావు పాపం శాపాలు. నువ్వు స్వాతంత్రుడిగా లేవో, స్వేచ్ఛాపరుడిగా లేవు, పరిశుద్ధుడిగా లేవు, నీతిమంతుడిగా లేవో. దేవుని స్వరూపం ఇవ్వటమైతే ఆయన ఏదైనా తోటలో నీకు ఇచ్చాడు, కానీ ఆయన చెక్కాడు, కానీ నువ్వు ఆయన స్వరూపాన్ని కోల్పోయావు. ఆదాము కోల్పోయావు. అంతేనా? అవునా కదా? ఆదాముకి ఇచ్చిన స్వరూపాన్ని ఆదాము ఏం చేశాడు? తన పాపం వల్ల సమస్త మహిమను కోల్పోయాడు. సో మనం అదే పని చేసాం. భక్తులు ఏమంటున్నారు? ప్రకటన వరకు ఆదాములో నుంచి వచ్చిన రక్తమే మనలో ప్రవేశం. అంటే మనము కూడా ఆ పాపానికి దోషం అయిపోయాం. ఆ పాపం మనలో ఏర్పాటు చేస్తుంది. మరి ఆ పాపము దిగినాక పరిశుద్ధులకు దేవుడి భూమి మీదకి వస్తే కడుక్కోవడానికి ఇష్టపడదు, దేవుని ఒప్పుకోవడానికి ఇష్టపడదు. ఆయన దగ్గర మరి ఏం చేయాలి అడగడానికి కూడా, అవసరాలు తీర్చుకోవడానికి కూడా దేనికి ముందు రావు. మనలో ఉన్న ముగ్గురు ఆమవాన్ని అనగదొక్కటానికి క్రీస్తు రక్తాన్ని నీ కొరకు నా కొరకు తండ్రి అయిన దేవుడు పంపించి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రతిరోజు పరిశుద్ధ దేవుని గురించినండి
దర్శనం కలుగునట్టుకు మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. ఆయన కృప పొందుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఆయన దర్శనాన్ని చూడడానికి మనం ప్రయాసపడాలి. ఏమాత్రం కూడా దేవునికి విరోధంగా మనం బ్రతకూడదు. దేవుడు నిజంగా నేను ప్రేమించే ఒక అవకాశం ఇచ్చాను. సృష్టిలో దగ్గర ఈ యావన ప్రపంచంలో లెక్క 880 కోట్ల మంది జనాభా చెప్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడో ఉంటారు, తెలియని ప్రాంతాల్లో ఉంటారు. అయినప్పటికీ అంతమందిలో అసలు దేవుడు ఇన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఏ రోజు రాత్రి అయినా మనం ఆలోచన చేస్తామా? ఎప్పుడైనా ప్రార్థనలో ఉంది, అవును యేసుప్రభువు వారు నన్నే ఎందుకు ప్రేమించాడు? దేవుడు అయ్యుండి కూడా అరగతలేనట్టు నా జీవితాన్ని, నా బ్రతికి ఎంత వెలుగున ఉండడానికి ఎందుకు ఆయన ఇష్టపడతాను? నన్ను ఎందుకు ఈ ఊపిలోంచి లేపి ఉన్నతమైన స్థానంలో తనతో పాటు ఆ జనసమూహం మధ్యన ఆయనతో పాటు ఉండడానికి నన్ను ఎందుకు ఇష్టపడతాను? నాలో ఏముంది? అంత విలువైన వారిలో నేను ఏ విలువ కలిగిన వ్యక్తినై ఉన్నాను? తన జనసమూహం ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు ఆయనతో. కానీ ఆయనతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళడానికి, వాళ్ళతో పాటు ఉండడానికి ఇష్టపడతాను. అసలు నాకు ఏమంచిందని ఒక్కరోజు ఒక కన్నీటి బట్టి కార్చి నా వల్లే నేను అనేకులు రక్షించాలి, నేను ఏ పాపం అయితే విడిచిపెట్టి పరిశుద్ధ దేవుడి దగ్గరికి వచ్చి పరిశుద్ధురాలిగా ఉన్నాను, ఆ పరిశుద్ధత నా తోటి వారికి ఇచ్చి, ఆ పరిశుద్ధత దేవుణ్ణి నా తోటి వారికి పరిచయం చేసి, ఆ పరిశుద్ధ దేవుడితో ఆ లెక్కింపు కాని జనసమూహంలో నేనే కాదు నా తోటి వారు కూడా ఉండాలని ఈ రోజున ప్రార్థన చేశామా? పాతాళ గర్భము తెరిచినప్పుడు అది తెరిచిన సమాధి వలె ఉండాలి. తన నోరు తెరుచుకొని చూస్తాడు పాతాళ సమాధి. తన దేవుడు గొప్ప కృపేటంటే ఆయన అంగీకరించే వారిని ఎవరిని కూడా ఆ పాతాళమనే గర్భములోని పోనవలేదు. దేవుడు ఎవరైతే ఆయన అంగీకరించకుండా, ఎవరైతే ఆయనకు విరోధంగా లేచి, ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారో, ఆయన మరిచారో, వారికి మాత్రమే, అపవాది అనుచరులకు మాత్రమే ఆ పాతాళం. కనుక మారు మనసు పొంది రక్షణ పొంది సృష్టికర్తకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ప్రార్థన చేసే ప్రతి వారు కూడా మీరు నమ్మి ప్రార్థన చేస్తే చాలు. బాప్తిసం పొందావా పొందలేదా అనేది ఇప్పుడు కాదు. జకరియా బాప్తిసం పొందాడా? అబ్రహాం బాప్తిసం పొందాడా? నువ్వు ప్రార్థన చేయడం మొదలెట్టు. అయితే నువ్వు బాప్తిసం పొందావా? పొందటం చాలా మంచిది, అది రక్షణ నీకు ఒక సీటు. అయితే బాప్తిసం కంటే ముందు నువ్వు ప్రభునామం బట్టి ప్రభునామం బట్టి ప్రార్థన చేసినట్టు నీవు మరలా బాప్తిసం అనే దానికి చాలామందికి అర్థం కాక చెప్తాను. ఒక మాట చెప్పిన ముగించేస్తాను. బాప్తిసం పొందితే ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మరలా నువ్వు ఎక్కడికి వచ్చావో అక్కడికి వెళ్ళవు. ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి వచ్చావో తిరిగి కడపడి స్థితికి నువ్వు వెళ్ళవు. మొదటి స్థితికి వచ్చి ఉన్నావు కాబట్టి నువ్వు ఎవరినైతే విడిచిపెట్టి వచ్చావో ఆ విడిచిపెట్టిన దాని వైపు నువ్వు తిరగవు, అనగా ఐగుప్తి వైపు నువ్వు చూడవు. పాప పరిహారం చెల్లించినట్టు క్రీస్తు దగ్గరికి వచ్చావు కనుక ఆ క్రీస్తునే నువ్వు తండ్రిగాను, దేవుడిగాను, రక్షకుడిగా నీ జీవిత దినములన్నీ కూడా కొనసాగించడానికి ఈ బాప్తిస్మ అనే రక్షణ. అంతే. అర్థమైంది లేదు నాకు తెలియదు. ఇదే సత్యం. నువ్వు మరలా వెనక్కి వెళ్తావని. అందుకే బాప్తిసం. నువ్వు బాప్తిసం పొందుకోకుండా సచ్చినంతగాను, నువ్వు ఊపిరినంతగాను యేసుప్రభు ఒక్కడే నాకు దేవుడే నువ్వు ఆరాధించు, నిన్ను స్వీకరిస్తాడు. 100% స్వీకరిస్తాడు. ఇందులో ఎంతమంది సందేహం. ఎందుకంటే ఆయన్నే ఆరాధిస్తున్నావు, ఆయన్నే స్తుతిస్తున్నావు, ఆ పరిశుద్ధ దేవుణ్ణి మహిమపరుస్తున్నావు, ఆ పరిశుద్ధ దేవుడితో నువ్వు కొనసాగుతున్నావు. నీ శ్వాస, నీ ఊపిరి ఉన్నంత వరకు ఆయనే రక్షకుడని ప్రకటిస్తావు. అందుకనే దేవుడు ఆయన రాజ్యంలో నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఏమంటే కుడివైపున ఉన్న దొంగ ఏం చేశాడనేసి ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు. జకరియా ఏం చేశాడనేసి, పొట్టి జకరియా ఏం చేశాడు? జకరియా ఏం చేశాడు? జకరియా ఎలిజిబుల్ తెలుసు కదా. ఏం చేశారు వీళ్ళంతా? అప్పుల పిసికిళ్ళని తెలుసు కదా. తెలుసా తెలియదు? వీళ్ళందరూ ఏం చేశారనేసి. మరి వాళ్ళ పరలోక రాజ్యంలో ప్రభుత్వం లేరా?
సో మనము కూడా ఆయన రోమిలకు రాసిన పత్రికలు అదే చెప్తాడు. ఎందుకంటే ప్రభువు నామమును బట్టి ఎందరైతే ప్రార్థన చేస్తారో వారందరూ రక్షించబడుదురు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపమును విడిచిపెట్టి నాకు నువ్వు తప్ప వేరొక దేవుడు లేడని నువ్వు ప్రార్థించడం ప్రారంభిస్తే నీకు రక్షణ నీతి మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా. ఈ రక్షణ అనేది ఎందుకంటే నువ్వు మరలా ఎక్కడి నుంచి వచ్చో తిరిగి అక్కడికి వెళ్ళిపోతావు ఉద్దేశంతో ఇది ఒక నియమం అంతే. వెళ్తే ఖచ్చితంగా నువ్వు వెళ్తూ నువ్వే కాదు అనేక మందిని తీసుకెళ్ళిపోతున్నారు. నువ్వు నరకానికి వెళ్ళిపోయింది కాకుండా నీ అనుకూలచులందరినీ తీసుకెళ్ళిపోయి పాతాళ గర్భంలో గోగు మాగోలు మధ్య ఆ ఎయ్యేంట్ల బంధించబడిన పాతాళంలో తీసుకెళ్ళిపోయి అలా తీసుకెళ్ళకుండా ఉండడం వెంటనే ఈ రక్షణ. దేవునికి స్తోత్రం. మరి మనుషుడు నరుడు అల్పమైన వాడు, స్వల్పమైన వాడు కాబట్టి చాలా బలహీనమైన వాడు, చాలా బలహీనమైన ఘటన కూడా స్త్రీ కూడా పురుషుడు కూడా. కాబట్టి దేవుడి నియమం బట్టి ఈ చీకటి ఛాయలు, మూఢనమ్మకాలు, ఈ మూఢత్వము ఇవేవి మన మీద ఏర్పాటు కాకుండా జ్ఞానయుక్తము కలిగిన వారుగా దైవ దర్శనములు జరగా ఆత్మ సంబంధమైన మనసు కలిగి సంతోషము సమాధానంతో గుణలక్షణాలు కలిగి క్రీస్తుని కలిగి క్రీస్తు స్వరూపంలో పోలుపులో వెలుట కొరికే ఈ పాప దోష శిక్ష నేర శాపం నుంచి విడిపించడానికి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఎల్లప్పుడూ నువ్వు పొందుకోవాలని దేవుని ఉద్దేశం. ఆయన ముఖ దర్శనం చూడాలని దేవుని ఉద్దేశం. ఆయన స్వరూప దర్శనం చూడాలని దేవుని యొక్క సంకల్పము ప్రణాళిక ఉంది. అట్టి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, పరిశుద్ధత మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.